మీరే దేవతాభ్యర్చనం హోమ సర్వాభ్యాగత పూజనం భిక్షా బలి ప్రదానం చ సస్తమస్త నరేశ్వర. ఆ తర్వాత ఎలా ఉండాలి అక్కడ? వన్య స్నేహేన గాత్రాణం అభ్యంగాశ్చ సస్యతే తపస్యతస్య రాజేంద్ర శీతోష్ణాది సహిష్ణుత. రాజేంద్ర, అడవిలో దొరికేటువంటి నూనెలతో వడలికి పూసి తలంటూ స్నానం చేయడం. వన్య స్నేహేన అన్నారు. స్నేహం అంటే ఇక్కడ నూనె అని అర్థం అండి. వన్య స్నేహేన అంటే ఏమిటి? అక్కడ దొరికేటువంటి నూనెను వంటికి పూసుకోవచ్చు. అంటే అక్కడ దొరికే నూనె అలాగే దొరకదు కదండి. కాకపోతే అక్కడ దొరికేటువంటి ఆ గింజల నుండి నూనెను తీసుకోండి. అంటే అడవిలోని కొన్ని చెట్ల గింజల నుండి లభించే నూనెను వంటికి పూసుకోవచ్చు, తలంటు పోసుకోవచ్చును కూడా. ఇతని తపస్సు చలి ఎండ వానం తట్టుకొని ఉండడమే. తపశ్చ రాజేంద్ర శీత ఉష్ణాది సహిష్ణుత. సహిష్ణుత అంటే ఏమిటి? భరించి ఉండడం అనమాట. సహిష్ణుత అంటే సహించి ఉండడం. ఏది కూడా మనకి ఏదైనా కష్టం వచ్చే సహించి ఉండడం. ఎవరైనా మన దుర్భాషలు ఆడితే సహించి ఉండటం, ఎవరైనా కొడితే కూడా సహించి ఉండడం. ఇది ఇంట్లో పిల్లలు గొడవలు చేస్తే సహించి ఉండడం కొంతవరకు. ఇంకా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలనుకున్నప్పుడు మనం కోల్పోయినా పర్వాలేదు. అప్పుడు కూడా మరీ తీవ్రంగా మనం తీవ్రంగా చర్యలు తీసుకోకూడదు అనమాట. దండించడం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా దండించాలి. అందులో పాత పిల్లలు కాదండి. ఈరోజు పిల్లల్ని దండించేటప్పుడు కూడా తల్లిదండ్రులు 4 సార్లు ఆలోచించాలి ఏ విధంగా దండించాలి అని చెప్పి. అంటే శుతిమెత్తగా వాళ్ళ హృదయాన్ని మరీ ఎక్కువ గాయపరచకుండా మన అభిప్రాయాన్ని తెలిపేలాగా అలా చాలా జాగ్రత్తగా చెప్పాలన్నమాట. పాత రోజుల్లో అయితే పిల్లల్ని బాధపడేసేవాళ్ళు, చేతికి ఏదానికి దాంతో కొట్టేవాళ్ళు. కానీ పిల్లల్లో కూడా ఎటువంటి ప్రతీకారాలు ఉండేది కాదు ఆ రోజుల్లో. కానీ ఈ రోజులు అలా కాదు. ఒక చిన్న మాట అంటే కూడా ఎక్కడైనా సరే, అటు స్కూల్లో కానీ ఇటు ఇంట్లో కానీ ఏదైనా అంటే వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో మనకి తెలియదండి. ఆ స్పందన చాలా తీవ్రంగానూ ఉంటుంది ఈ మధ్యకాలంలో. కాబట్టి దెబ్బ కొట్టడం అనేది మర్చిపోయారు అసలు. స్కూల్లో పిల్లల్ని కొట్టడం, ఎప్పుడన్నా టీచర్లు కొడితే కూడా దానికి ఒక పెద్ద రభస అయిపోయి అన్ని మీడియాల్లో రావడం అన్నీ జరుగుతుంది అనమాట. కాబట్టి ఇంట్లో కూడా పిల్లల్ని కొట్టడం తగ్గిపోయింది. అన్నీ ఎందుకు చేసినా సహిష్ణుత అనమాట. అందువల్ల మన ఓపిక కూడా చాలా గొప్పగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ కూడా శీతోష్ణాలు అంటే అదే అనమాట, వేరేం లేదు. శీత ఉష్ణము. శీతం అంటే చలి, ఉష్ణం అంటే వేడి. శీతోష్ణాలు, సుఖదుఖాలు, రాగద్వేషాలు ఇవన్నీ కూడా ద్వంద్వాలు అంటారు. అంటే రెండు ఉంటాయి, అవి ఇప్పుడు ఒకటే కాదు. చలి ఉంటేది లేదు, ఎక్కువగా ఉష్ణం ఉంటుంది. ఆ విధంగా రెండు అందుకని ద్వంద్వాలు అంటారు అనమాట. కాబట్టి ఈ ద్వంద్వాలను ఓర్చుకుంటూ అతడు తపస్సు చేయాలి. ఈ విధంగా వానప్రస్థ ఉన్నవాడు నియమంతో ఈ వృక్షరిని ఆచరిస్తూ మునిలా జీవించాలి. యశ్వేతాం నిహితశ్చర్యాం వానప్రస్థరేన్ ముని స దహతి అగ్నివద్ దోషాన్ జయే లోకాంచ శాశ్వతాన్. అతను అగ్నిలా దోషాన్ని దహింపజేసుకొని శాశ్వతమైన లోకాన్ని జయిస్తాడు అనమాట. ఆ తర్వాత మహాజ్ఞానులు 4వ ఆశ్రమాన్ని భిక్షుకాశ్రమం అంటారు. దాని స్వరూపాన్ని నేను తెలియజేస్తాను, సావధానంగా వినడానికి అర్హుడై ఉండాలని చెప్పి నరపాల. పుత్రులు, ద్రవ్యాలు, భార్య వీటి యందు అనురాగం విడిచిపెట్టాలి. పుత్ర ద్రవ్య కలత్రేషు త్యక్త స్నేహో నరాధిప. త్యక్త అంటే విడిచిపెట్టడం అర్థం, లేకుండా ఉండటం, విముక్తి పొందడం. దాంట్లో నుంచి త్యక్త అంటే దేంట్లో నుంచి? త్యక్త స్నేహ అంటే ఏమిటి? స్నేహం వదిలిపెట్టాలి అంటే అనురాగం విడిచిపెట్టాలి. అనురాగం విడిచిపెట్టాలంటే దేంట్లో? ఇంతకి ఏ విషయాల్లో? పుత్రద్రవ్య కలత్రేషు. పుత్రద్రవ్య కలత్రేషు వీటిలో అంటే మానవ జీవితంలో చివరిది అన్నమాట ఇది. ఏది? 4వ ఆశ్రమం అంటే భిక్షువు, సన్యాసి చెందినదని చెప్తున్నాడు అన్నమాట. మానవ జీవితంలో చివరిది. పలు రకాల కర్మలు మానివేయబడతాయి అన్నమాట. భగవద్ధ్యానం ఒక్కటే నిరంతరం చేయవలసి ఉంటుంది ఇక్కడ. ఇక మిగిలినవన్నీ అవసరం లేదు. దాని స్వరూపాన్ని చక్కగా వివరిస్తాను, సావధానుడవై ఆలకించు. అది ఏమిటి? ధర్మము, అర్థము, కాములు త్రివర్గం అనబడతవి. వాటిని పొందడానికి హేతువులైన ప్రయత్నాలను అంటే లౌకికములు, వైదికములైనటువంటి ఉద్యోగమును వదిలిపెట్టి బ్రహ్మ అంటే పరమాత్మ ఉపాసన యందు శ్రద్ధ, బ్రహ్మనిష్టను ఎల్లప్పుడూ కొనసాగిస్తూ ఉండాలి, ఏమరకూడదు. అందుకనే పుత్రద్రవ్య కలత్రేషు అన్నారు. అంటే తన కొడుకులు, తను సంపాదించినటువంటి ధనధాన్యములు, ఇల్లాలు అందరినూ కూడా అనురాగాన్ని వదులుకొని ఎవరి యందు కూడా మత్సరం లేని 4వ ఆశ్రమంలో ప్రవేశించాలి అన్నమాట. ఇదే సందర్భంలో ధర్మార్థ కామములకు చెందినటువంటి ప్రయత్నాలు మానుకోవాలి.
మిత్రులు శత్రువులను సమభావన పొందాలి. తస్య స్వరూపం కర్తో మా శ్రోతం నృపారహసి చతుర్దశ్చాశ్రమో విక్షోహ ప్రోచ్యతే యో మనీషిభి చతుర్థం ఆశ్రమం స్థానం గచ్చే నిర్ధూత మత్సర. నిర్ధూత అంటే ఏమిటి? పోగొట్టినటువంటి అని అర్థం. ఏం పోగొట్టినటువంటి? మత్సర, మాత్సర్యం వదిలివేయాలి అనమాట. అప్పుడు చతుర్థాశ్రమం శ్రీకారం చెయ్యాలి. ఇవన్నీ ఉండేంత వరకు అది లాభం లేదనమాట. అయ్యో నా భార్య, నా పిల్లలు, నా సొంత, నా ఆస్తి, వీళ్ళందరూ ఏం చేయాలి నా తర్వాత? ఈ ఆస్తింతా ఏం చేయాలి? కానీ చాలామంది ఉంటారు చనిపోయేంత వరకు కూడా ఆస్తులు ఎవరికి ఇవ్వరు. చనిపోయేంత వరకు వాళ్ళ భయం వాళ్ళది. ముందే ఆస్తి రాసిచ్చేస్తే ఇంకా ఎక్కడ ఎవరు మనల్ని చూడరేమో భయం అనమాట. కానీ కొంతమంది ఉంటారు రాసేస్తారు పాపం. ఇంకా ఎలాగో అయిపోయింది, నా కాలం చెల్లిపోయింది కదా, ఇంకా వాళ్ళు అనుభవించని అని చెప్పి వాళ్ళకి రాసేస్తారు. కొంతమంది వీళ్ళు రాస్తారు. ఇదే నిన్న చెప్పినట్టుగా ఒక డిస్కషన్ వచ్చిందనమాట. రైల్లో ప్రయాణిస్తూ ఉండగా ఆ రోజుల్లో ఒక ఆయన ఎదురుగా కూర్చున్న ఆయన ఈ విద్వాంసులు చెప్తున్నాడు, వీణా విద్వాంసులతో, నేను కాశీ పోతున్నా అండి, రేపు ఒక 10 రోజులు అక్కడ ఉండి వద్దాం అనుకున్నాను. అయినా కూడా మనసులో అసలు కాశీలో ఏముంది అనేది నాకు తెలియదండి, అందరూ అంటున్నారు కాశీ పోవాలి కాశీ పోవాలి, అందరూ పోయి వస్తున్నారంటే ఆయన ఒకే మాట అన్నారనమాట, కాశీలో ఏమి లేదయ్యా, అది ఒక పెద్ద శ్మశానం, బృహత్ శ్మశానం. అంటే ఏమిటి? దేశంలో ఎక్కడ కనబడినట్టు శ్మశానం ఉంటుంది అక్కడ. ఈయన చెప్తున్నాడు వీణా విద్వాంసుడు, ఈయన 79 సంవత్సరాలు. ఇంకా మాట అన్నాడు చమత్కారంగా, నేను పోయి వచ్చానండి, 5-6 సార్లు పోయాను. అందరూ అంటుంటారు కాశీకి పోయినప్పుడు ఏదో ఒకటి విడిచిపెట్టాలని చెప్పి, కానీ నేను మాత్రం విడిచిపెట్టలేదండి అన్నారు. ఆయన అడిగాడు, ఇంకొక ఆయన, ఇవన్నీ ఆ సంభాషణ వింటున్నా అనమాట. ఆయన అడిగాడు, ఎందుకని విడిచిపెట్టలేదండి అన్నారు. ఏమి లేదండి, అలా విడిచిపెట్టి వస్తే ఇంకా మళ్ళా పరమేశ్వరుడు కాశీ విశ్వనాథుడు వద్దంటాడేమో, రావద్దంటాడేమో, అందుకని నేను విడిచిపెట్టదలుచుకోలేదు. ఎందుకంటే అదే చివరి ప్రయాణం అవ్వకూడదు నాకు, ఇంకా చాలాసార్లు పోవాలి అని కోరిక ఉంది. కాబట్టి ఎప్పుడు పోయినా కూడా ఏదో నమస్కారం చేసి వచ్చేస్తుంటాను, అంతేగాని ఏదో పెద్దలు చెప్పినట్టుగా అది విడిచిపెట్టి రావడం, ఇది మన ధర్మం ప్రకారం, మన హిందూ శాస్త్రం ప్రకారం ఆ విధంగా ఎక్కడో చెప్పబడింది విడిచిపెట్టి రావాలని. విడిచిపెట్టి రావడం అంటే మనకి ఇష్టమైందని కాదండి, అది ఎలాగో వచ్చింది మన దీంట్లో, కానీ అలవాటుకి అది సరైనది కాదు. చాలామంది ప్రవచకర్తలో చెప్తుంటారు అక్కడ విడిచిపెట్టవలసింది మన అరిషడ్ వర్గాల్లో ఒకటి విడిచిపెట్టాలి. అలా 4-5 సార్లు పోయి వచ్చానుకోండి, అన్ని విడిచిపెట్టడం జరుగుతుంది అనమాట. అంతేగాని అరిషడ్ అంటే ఏంటి? మదమాశ్చర్యాలు, కోపము, ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి అక్కడ. అది అసలైనటువంటి అర్థం అనమాట. అంటే అక్కడ కాశీ పోయి వచ్చిన వాడు ఎలా ఉండాలి? వచ్చిన తరువాత వాడిలో పెనుమార్పు రావాలి అన్నమాట. ఏమి రావాలి? మాశ్చర్యం, కోపము, అవన్నీ ఎక్కువ, మీద అనురాగం, ఇవన్నీ ఉండకూడదు. అవి విడిచిపెట్టి రావాలి అక్కడ, ఏదో ఒకటి విడిచిపెట్టి రావాలి. వాటిలో అసూయ అలాంటి. కానీ అవి అక్కడ పోయి వచ్చిన తర్వాత ఏదో చెప్తారు, నేను బెండకాయ వదిలేసానండి, దొండకాయ వదిలేసాను. ఇంకా కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళకి దొండకాయ అంటే ఇష్టం ఉండదు, దాన్ని విడిచిపెట్టి వస్తారు అక్కడ. లేదు బెండకాయ ఇష్టం ఉంటే అది ఇష్టం లేదంటే అది విడిచిపెట్టి వస్తారు. అంటే దానివల్ల పెద్ద నష్టం లేదనమాట. అది కాదన్నమాట అసలైన అర్థం ఇది. అక్కడ పోయి వచ్చిన వాళ్ళలో పెనుమార్పు ఉండాలి. అక్కడే కాదండి, మనం ఒక దేవాలయానికి పోయి వస్తే కూడా, ఈరోజు దేవాలయానికి పోయి వచ్చామంటే మనలో ఏదో ఒక సుగుణం పెంపొందించుకోవాలంట. దాని అర్థం అదే అనమాట. మనసులో భక్తిభావం కలుగుతుంది అంటే మనం సొసైటీలో, అంటే సంఘంలో మనం ఎలా నడుచుకుంటున్నామో దాన్ని సంస్కరించుకోవాలంట. ఆ సంస్కారం రావాలన్నమాట. అంతేగాని ఆ దేవుడి గుడి పోయి లోపల నమస్కారం చేసి బయటికి రాగానే సంస్కారం అంతా కూడా కుసంస్కారాలు అయిపోతారనమాట. అలా అవ్వకూడదు. అసలైన అర్థం అవే. అక్కడ పోయినప్పుడు ఒక ఉదాహరణకి ఒక విష్ణు గుడికి పోయారనుకోండి, కృష్ణుడి గుడికి పోయారు, రాముడి గుడికి పోయారు, లేదు వేరే గుడికి పోయారు, అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని మీరు దర్శనం చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఎవరైతే ఉన్నారో, ఏ విగ్రహం అని ఉన్నారో వాటి యొక్క వెనక ఉండేటువంటి లక్షణాలు, ఆ యొక్క రూపం ఉన్నప్పుడు ఎలా ఉన్న ఆ లక్షణాలు మనలో ఆపాదించుకోవాలన్నమాట. అదే అసలైనటువంటి అర్థం. కానీ దాన్ని ఒక విగ్రహంగా చూడకూడదు మనం. ఆ విగ్రహం వెనక ఎవరున్నారు? కృష్ణుడి విగ్రహం. కృష్ణుడు ఎటువంటి ధర్మాన్ని పాటించాడు, ఏమిటి అనేటువంటిది మనం ఆకలింపు చేసుకోవాలన్నమాట. ఆ ధర్మాన్ని మనం పాటిస్తూ పోవాలి జీవితంలో కూడా. అలాగ ఉండాలి. అంతేకాని గుడికి పోయి వచ్చామా, లేదు కాశీ పోయి వచ్చామా, అన్ని తీర్థయాత్రలు చేసామా, బదిలీ పోయామా, పోయి వచ్చిన తర్వాత ఏం ప్రయోజనం? అలాగే ఉంటుంది. మళ్ళా ఈ తాపత్రయం అలాగే ఉంటుంది అనమాట. అలా ఉండకూడదు. అది ఆయన చెప్పాడు అనమాట. కాబట్టి నేను ఏది వదిలిపెట్టలేదండి. అందుకు ఈయన అడిగారు అనమాట, అసలు ఏముంటుంది కాశీలో అంటే అదొక పెద్ద
ఇదండి ఆ రోజుల్లో కాశీకి పోయేవాళ్ళు కాటికి పోయిన వాళ్ళ సమానం. అందుకనే ఇల్లు కూడా రాసి పెట్టేశారండి, రాసి పెట్టి పోయేవాళ్ళంట. ఈయన చెప్తున్నాడంట వీణా విద్వాన్, అలా రాసి పెట్టేవారండి. కానీ దురదృష్టవశాత్తు ఒక ఆయన నాకు బాగా తెలుసండి, ఇల్లు రాసి పెట్టి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ కూడా మహదానందపడ్డారు. ఒకరోజు ఉన్నట్టుండి ఒక నెల తర్వాత మళ్ళీ ఆయన ప్రత్యక్షం అయ్యాడు. ఆ ప్రత్యక్షం అవ్వగానే ఇంట్లో వాళ్ళు చాలా దుఃఖంలోకి వెళ్ళిపోయారంట. అంటే మళ్ళా వచ్చాడు. ఎందుకంటే విల్లు మనిషి లేనప్పుడే కదండి విల్లు. మనిషి బతికున్నప్పుడు విల్లు రాస్తే అది ఎప్పుడు అమలవుతుంది? తాను లేకపోయినప్పుడే, తాను లేనప్పుడే, ముందుర కాదు కదా. ముందు రాయాలంటే రాసిచ్చేయాలి అంతే. విల్లు అలా రాస్తారు, తదుపరి రాస్తారు. అలా ఉంటుందండి. కాబట్టి మీరు నిజంగా అక్కడే ఉండిపోవాలనుకున్నారా, లేదా 10 రోజులు ఉండి వస్తామనుకున్నారా అంటే చెప్తా ఆయన, లేదండి ఇంత ముందులో పోయాను, ఈసారి కొన్ని ఎక్కువ రోజులు ఉండొద్దాం అనుకున్నాం. అయితే ఉండండి హాయిగా, అన్ని బాధ్యతలు తీరిపోయినాయి కదా, ఇంకా 4 రోజులు ఉండండి అక్కడ, ఏముంది హాయిగా ఉండండి. ఈ రోజుల్లో కమ్యూనికేషన్ బాగానే ఉంది కదా, కావాలంటే మధ్య మధ్యలో భార్య పిల్లలతో మాట్లాడుతుండండి. అక్కడ కొన్ని రోజులు ఉంటే మీలోనే మార్పు వచ్చేస్తుంది, ఇంకా అక్కడే ఉండిపోవాలని అని ఈయన ఆయన సందేహం చెప్తున్నాడు అనమాట. ఈయన మాత్రం పోయి వస్తున్నాడు అంతే. కానీ ఈ విధంగా ఎలా ఉండాలి, అన్నింటినీ వదిలిపెట్టేయాలన్నమాట. కానీ అది చాలా కష్టమైనటువంటి ఆశ్రమం అనమాట. ఎందుకంటే పుత్రులు, ద్రవ్యాలు, భార్య, వీటి ఎందు అనురాగం విడిచిపెట్టాలి. త్యక్త స్నేహో నరాధిప చతుర్థం ఆశ్రమం స్థానం గచ్చే నిర్ధూత మత్సర, మాత్సర్యం వదిలివేయాలి. అప్పుడు చతుర్థాశ్రమం స్వీకరించాలి. అంతేకాదు ధరణీపతి తైవర్గికా త్యజేత్ సర్వాన్ అనారంభాన్ అవనీపతే మిత్రాదిషు సమో మైత్ర సమస్తేష్వేవ జంతుషు. అన్ని జంతువుల ఎందుకు అంటే, ఆ జంతువులు అంటే ఇక్కడ సమస్త ప్రాణులందరినీ అర్థం అండి. సమస్త ప్రాణులందరూ కూడా ధర్మము, అర్థం, కామ అనే త్రివర్గాలకు సంబంధించిన సమస్త కార్యాలను విడిచివేయాలి. త్రైవర్గికా త్యజేత్, త్రైవర్గికాన్ త్యజేత్ సర్వాన్ సర్వాన్ ఆరంభాన్ అవనీపతే. అంటే ఆ మిత్రుడు శత్రువు ఉన్న వారి ఎందు ఎలా ఉండాలి? మిత్రాదిషు సమో మైత్ర సమస్తేష్వేవ జంతుషు. అందరి ఎదులా కూడా, అంటే శత్రువు ఉన్న వారి ఎందు కూడా స్నేహభావం కలిగి ఉండాలి. సమస్త జంతువుల ఎందు కూడా సమబుద్ధి కలిగి వెలగాలి అనమాట. మిత్రాది సమో మైత్ర సమస్తేషేవ జంతుషు జరా. అదేవిధంగా జరాయుజ అండజాదీనాం. జరా ఆయుజ అండజాదీనాం అంటే జరాయుజాలు, అండజాలు, స్వేదజాలు, వాంగ్మనఃకాయ కర్మవి అని ఈ 4 విధాల ప్రాణులపై కూడా మనస్సు, వాక్కు, శరీరం, కర్మల ద్వారా వాంగ్ మనః కాయ కర్మభి యుక్త కుర్వీత నద్రోహం. కర్మల ద్వారా ఏ విధమైనటువంటి హాని చేయకూడదు. అన్నిటితోనూ కూడా సన్నిహిత బంధం విడిచివెయ్యాలి. ఇక్కడ చూడండి తమాషా, సర్వ సంఘాంచ వర్జయేత్ అన్నారు. సర్వ సంఘాంచ వర్జయేత్. వర్జయేత్ అంటే ఏమిటి? వదిలిపెట్టడం. ఏమి వదిలిపెట్టడం? సర్వ సంఘాంచ అంటే ఏమిటి? సర్వసంగం వదిలిపెట్టడం అంటే ఎక్కువగా వాడితో సన్నిహిత బంధం ఉండకూడదు అనమాట. మనకి భజగోవిందలో చెప్తారు, సన్నిహిత బంధం ఉంటేనే అదే మూల కారణం అన్నిటికీ కూడా. ఆ సంబంధం విడిచిపెడితే మనం అన్నీ కూడా హాయిగా ఉంటుంది. అది వదిలిపెట్టినప్పుడు మనకి ఏమవుతుంది? సంఘం వదిలిపెట్టేస్తే, సంఘం అంటే సాన్నిహిత్యం అన్నమాట, ఎక్కువ సాన్నిహిత్యాన్ని వదిలిపెట్టేస్తే మనస్సు చంచలం అయిపోతుంది. చంచలం నుంచి స్థిరత్వానికి వస్తుందన్నమాట. స్థిరత్వం ఏర్పడుతుంది మనసులో. ఆ స్థిరత్వం ఏర్పడినప్పుడు మనం నిర్మలంగా ఉంటాం, ఎటువంటిది ఉండదు. మనకి అన్నీ కూడా మూల కారణం ఏమిటి? సంఘం అంటే సాన్నిహిత్యం అనమాట. ఏ సాన్నిహిత్యం లేనప్పుడు చూడండి, మనం పిల్లలు కూడా ఎక్కువ సాన్నిహిత్యం ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకి ఎక్కువగా బాధపడుతూ ఉంటామంట, ప్రతి క్షణం బాధపడుతూ ఉంటాం. అలా కాకుండా వాళ్ళు బాధ్యత వాళ్ళు చూసుకుంటారు, మనకి ఎందుకులే అనేటువంటి ఒక్క భావన చాలు మనకి. మనసును దూది పింజల అంటుంటారు, అలా తేలిక పరుస్తుందన్నమాట. అలా కాకుండా అన్నిట్లో కూడా మనం ఉండాలి, వెనక ఉండాలి. మనం వాళ్ళ శ్రేయస్సు, మనం వాళ్ళ శ్రేయస్సు మనం ఎప్పుడు తపన పడుతూ ఉంటాము ప్రతి క్షణం అనమాట. అంటే శ్రేయస్సు గురించి ఆలోచించాలి. కానీ అందుకని చెప్పి ప్రతి అడుగులో కూడా, ఉదాహరణకి ఎక్కడో బయట వెళ్ళొస్తా అన్నాడు అనుకోండి, ఉదాహరణకి వేరే ఊరికి పోతున్నాడు అబ్బాయి, ట్రైన్ ఎక్కించేంతవరకు ఈ బాధ్యత. ఆ తర్వాత సుఖంగా పోగలుగుతాడు అనేటువంటి భావనలో ఉండాలి. అంతేగాని ట్రైన్ ఎక్కించిన తర్వాత ఆ ట్రైన్కి ఏమన్నా అవుతుందేమో, ట్రైన్ ఆలస్యం అవుతుందేమో, అబ్బాయి సమయానికి చేరుకుంటాడో లేదో, తర్వాత ఏమవుతుందో, ప్రయాణించే అబ్బాయి కంటే కూడా మనం ఎక్కువ ఆలోచిస్తుంటాం.
అదే సన్నిహిత బంధం. సంఘం అంటే అదే. సర్వసంఘాంచ వర్జేత్. అటువంటిది ఏమీ లేకుండా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు ఒక వయసు వచ్చిన పిల్లలే కాదండి, అందరూ కొంతమంది ఉంటారు తాపత్రయపడుతుంటారు, ఎక్కువగా తాపత్రయపడుతుంటారు. అమ్మాయి వివాహం అయిపోయి ఆమె అమ్మమ్మ కూడా అయి ఉంటుంది, కానీ తల్లిదండ్రులు ఇంకా కూడా తాపత్రయపడుతుంటారు. ఆమె అమ్మమ్మ అయిపోయి ఉంటుంది అప్పటికి. అయినా కూడా అయ్యో నా కుమార్తె నా పిల్ల ఎలా ఉందో ఏమో, ఆ తాపత్రయం ఎక్కువ అనమాట. దానివల్ల అనేకమైనటువంటి శారీరక మానసిక రుగ్మతలు వస్తూ ఉంటాయి. అదే చెప్పాడు ఇక్కడ. కాబట్టి వాటిని అన్నిటినీ కూడా సర్వసంఘాంచ వర్జయేత్. ఏకరాత్రి స్థితిర్గ్రామే పంచరాత్రి తిథి పురే తథా తిష్టేత్ యథా ప్రీతిర్ ద్వేషో వా నా అస్య జాయతే. ఇంకా ఒక గ్రామంలో ఒక రాత్రి ఎందు మాత్రమే ఉండటం మొదలు వాని ఎందు కూడా విశేషాన్ని చెబుతున్నాడు. ఏమని? సన్యాసాసనం స్వీకరించిన వాడు జరాయుజం అంటే, జర ఆయుజం అంటే ఏమిటండి? జర అంటే తల్లి కడుపులో మావి ఎందు కొన్ని నెలల నుండి పుట్టిన ప్రాణులు అన్నమాట. దానికి జరాయుజం అంటారు. జర ఆయుజ, ఆయుజ అంటే జన్మించిందని జరాయుజలు అంటారు. అలా కాకుండా దానికి ఉదాహరణ ఏమిటి? మనుష్యుడు, పశువులు. మనుష్యులు, పశువులు తల్లి గర్భంలో ఉంటాయి కదా. తల్లి గర్భంలో ఉండి కొన్ని నెలల తర్వాత, అంటే మనుషులైతే 8 నెలల 9 నెలల తర్వాత, కొన్ని జంతువుల్లో కాలం మారుతూ ఉంటుంది. ఆ సమయం ఎక్కువ సమయం, కొన్ని ఏనుగులు వాటిలో ఎక్కువ. ఇలా మొత్తానికి అవన్నీ కూడా జరాయుజం అంటే ఏమిటి? తల్లి కడుపులో మావి అందు కొన్ని నెలల నుండి పుట్టిన ప్రాణులు అనమాట. దానికి ఉదాహరణ మనుషులు, పశువులు. అండజం అంటే ఏమిటి? గుడ్డులో నుంచి పుట్టినవి. అండజ ఆదీనాం. అది అండజ ఆదీనాం అంటే గుడ్డులోంచి పుట్టినవి. అదేవిధంగా అంటే ఏమిటి? పక్షులు, క్రిమికీటాలు ఎందున్నో తన వాక్కులు, మనస్సు, శరీరం ద్వారా వనరించేటువంటి పనుల ద్వారా ద్రోహం చేయకూడదన్నమాట. అది వాంగ్మన కాయ కర్మభి యుక్త కుర్వీత నద్రోహం. చేయకూడదు. వాటన్నిటిలో కూడా కలిసే ఉండాలి. చూడండి, మన హిందూ ధర్మం ఎంత గొప్పది చూడండి. ఎక్కడ కూడా ఏ ప్రాణికి కూడా హాని చేయకూడదని చెప్తుంది. ఏ ప్రాణికి కూడా. అంతేగాని మనుష్యుడికి హాని చేయకూడదని అలా చెప్పదు. ప్రాణి అనే చెప్తారు మన ధర్మంలో కూడా. ఎక్కడ ఏ వేదాన్ని చూడండి, ఎక్కడైనా చూడండి, ఏ పురాణాల్లో కూడా ఏ ప్రాణికి కూడా హాని చేయకూడదు. అంటే మనం బలు అవన్నీ అది మనం ఏర్పరచుకున్నవే, కానీ ఎక్కడ కూడా ఇవ్వాలని లేదు. అంటే ఏమిటి? ఎక్కడో ఏ ప్రాణిని కూడా హింసించాలని లేదని. అది చిన్న ప్రాణి అయినా సరే, పెద్ద ప్రాణి అయినా సరే ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలి. వాటికి కూడా జీవించేటువంటి హక్కు ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తించారనమాట మన వాళ్ళు, మన పూర్వీకులు, మన ఋషులు. అందుకనే ఆ విధంగా చెప్పబడింది. అంతేకాదు ఏకరాత్రి కాబట్టి ఆ తరువాత వాటితో కలిసి ఉండాలి. అట్లే సన్యాసం తీసుకోక ముందు వరకు సాగిన అన్ని రకముల సంబంధాలను కూడా అందరితో ఉన్నటువంటి వాటిని వదులుకోవాలి. యుక్త కుర్వీత నద్రోహం సర్వసంఘాంచ వర్జయేత్. సన్యాసం తీసుకోక ముందు వరకు కొనసాగిన అన్ని రకముల సంబంధాలను కూడా అందరితో ఉన్నటువంటి వాటిని వదులుకోవాలన్నమాట. అలా వదులుకుంటేనే మనం సన్యాసంగా ఉండగలుగుతామండి. మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, 10 రోజులు నాకు అనిపిస్తూ ఉంటుందండి. నిజమే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ విషయాలని మనం చెప్తున్నాం కాబట్టి మన పరిస్థితి చెప్పుకోవాలన్నమాట. నాకు అనిపిస్తుంది, ఎక్కడ పోయి 40 రోజులు హాయిగా ఉండొద్దాము, వేరే కార్యక్రమం ఏమీ లేకుండా ఇలాంటి సత్కాలక్షేపం. అంటే నేనుగా చేసుకుంది, ఎవరు వినేవాళ్ళు ఉండరు అనుకోండి. ఏదో మన అదృష్టం, మనం కలుసుకుని చదువుకుంటున్నాం. అలా చదువుకుంటూ హాయిగా జీవితం గడపాలి ఒక 40 రోజులు, ఎక్కువ రోజులు, ఒక మండలం అని అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకో భయం ఏర్పడుతుంది అనమాట. 40 రోజులు ఎలాగా? ఇంట్లో అయితే ఏదో పొద్దున్న లేవగానే కాస్త వ్యాయామం చేసుకోగానే ఇంట్లో టీయో కాఫీ కల్పిస్తారు. తర్వాత టిఫిన్ ఏదో పెడతారు 9 గంటలకి, భోజనం పిలిచి పెడతారు. రాత్రి 8 అవ్వగానే ఏదో టిఫిన్ పెడతారు. మరి ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? మండలం ఉండాలి అంటే ఆ భయంతో మళ్ళా ఇవన్నీ విరమించుకునేది అనమాట. ఇలా అనేక పర్యాయాలు పోవాలనుకోవడం, ఆ భయంతో నిలిచిపోవడం అనమాట. అంటే వీటి అన్నిటి నుండి బయటికి రావాలి. వస్తే కానీ మన మనసులో ఉన్నటువంటి ఆ కోరికలు తీరవన్నమాట. అంటే కొండెక్కేవాడికి భయం అనుకోండి, కొండెక్కాలంటే. లేదు, నీటిని చూస్తేనే భయం ఉన్నవాడికి ఎలా నేర్చుకుంటాడండి ఈత? నేర్చుకోలేడు కదా. నీళ్ళంటేనే భయం. ఇంకా అలాంటిది. అందుకనే ఏం చెప్పారు? వీటి అన్నిటినీ కూడా వదులుకోవాలన్నమాట సన్యాసం తీసుకోక ముందు వరకు. అన్ని రకాల సంబంధాలను కూడా అందరితో ఉన్నటువంటి వాటిని వదులుకోవాలి. అంటే వీటి అన్నిటికీ అలవాటు చేసుకోండి. పొద్దున దొరికితే దొరుకుతుంది, లేకుంటే లేదు అనేటువంటి భావంతో ఉండగలిగితే ఏదైనా సాధించాలి. అలా లేకుండా సమయానికి అవి రావాలి, ఇది రావాలి, నాకు అసలే బీపీ షుగర్ ఒకవేళ
అక్కడ పోయినప్పుడు ఏమైనా దొరక్కపోతే ఆహారం ప్రాణమే పోతుంది కదా, ఎందుకులే ఈ తగలాంటి, హాయిగా ఇంట్లోనే ఉంటే ఏదో ఇక్కడే ఏదో చూసుకుందాంలే, అలా క్షణంలోనే మారిపోతుంది అనమాట. ఇంట్లో ఏదైనా గొడవ పడ్డప్పుడు అనిపిస్తుంటుంది సన్యాసం తీసుకోవాలి, సన్యాసం అంటే ఏం లేదు, వదిలిపెట్టుకోవాలి. కానీ తర్వాత కొంతసేపు ఉండి మళ్ళీ మనసు మారిపోతుంది. కాబట్టి ఈ విధంగా, అంతేకాదు ఏకరాత్రి తిథి గ్రామే పంచరాత్రి తిథి పూరే, ఇంకా ఏం చేయాలి, ఒక రాత్రి ఊరు అంటే పల్లె యందు ఒక రాత్రి మాత్రమే ఉండాలండి. ఇక గ్రామంలో అంటే ఊరు పల్లె అంటే చిన్న ఊరు అనుకోండి. ఏకరాత్రి తిథి గ్రామే పంచరాత్రి తిథి పురే. అదే మీరు పురంలో 5 రాత్రులు ఉండవచ్చు అన్నమాట. పురంలో ఒకవేళ పరివ్రాజుడు ఎక్కువ దినాలు నిలిచి ఉన్నా కూడా తథాధిష్ఠేతి యథా ప్రీతి ద్వేషోవా నా అస్తి జాయతే. చూడండి ఎంత చక్కగా చెప్పబడింది. అంటే ఒకవేళ మనం ఏ ఊరిలోనూ ఉండవలసి వచ్చింది అనుకోండి, మనం అంటే ఆ పరివ్రాజకుడు అనమాట, ఎక్కువ దినాలు నిలిచి ఉన్నా కూడా ఏం చేయాలి మరి, ఉండాలి, అక్కడ ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఆయా గ్రామస్తులతోనూ తథా తిష్టేత్ అన్నారు. తథా అంటే ఏమిటి, ఆ విధంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఏ విధంగా ఉండాలి అంటే తథా తిష్టేట్ అంటే యథా, ఏ విధంగానైతే ప్రీతి ద్వేషోవా నా అస్తి జాయతే. ప్రీతి ద్వేషో అంటే ఏమిటి, అటు ఎక్కువ ప్రీతి కానీ ద్వేషము కానీ కలగకుండా ఉండేలాగా ఉండాలంట. అంటే ఏమిటి, మనం ఒకవేళ బాగుంది అనుకోండి, ఒక ఊరు పోయాము, చాలా బాగుంది ఆ ఊరు, ఆ ఊర్లో జనం కూడా నిన్ను చాలా ఆదరిస్తున్నారు, చాలా చక్కగా ఉందని చెప్పి అక్కడే ఉండిపోకూడదు. కాబట్టి పుట్టినన్ని జనంలో మాత్రమే ఉండాలి. ఏం పుట్టినట్టు మాత్రము, పౌరులతోనూ ప్రీతి కానీ ద్వేషము కానీ పుట్టనన్ని జనంలో మాత్రమే ఉండాలి. ఉన్నట్టుండి మనకి ఆ ఊర్లో ద్వేషం కలగవచ్చు, ఊరిపైన ఏదో సంఘటన జరగవచ్చు, అందుకని ఎక్కువ రాత్రులు ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. రాగద్వేషాలు ఏర్పడేటట్లయితే ఆత్మస్వీకారం వ్యర్థమవుతుంది, సంసారి అవుతాడు, సన్యాసి అన్నమాట. ఈ విధంగా తథాధిష్ఠేతి యథాప్రీతి ద్వేషోవా నా అత్య జాయతే. ఇది చెప్పేటప్పుడు మన ఇదేంటి వాళ్ళు ఎవరో ఒకరు అడిగారు అనమాట, ఈ 9 రోజులు ఉండకూడదు, ఎక్కువగా 9 రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు ఎక్కడ ఎవరింట్లో అనేది ఒక నియమం ఉంది కదా, నిజమా అని చెప్పి. అది మంచిదేనండి. ఈ నియమాలన్నీ ఎవరు ఏర్పరిచారు, మన పూర్వీకులు. ఎందుకని, వాళ్ళు కొన్ని అనుభవాలు వాళ్ళు అనుభవించి ఉంటారనమాట. కొన్ని ఒకరింట్లో ఉంటాం మనం, తప్పులేదు, ఉండవచ్చు. అది ఎంత బంధం ఉన్నా కూడా కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు తప్పుగా భావించకూడదు. కాకపోతే ఏమవుతుంది, మనకి మొదట పోయిన రోజు మనని బాగా చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. చాలా బాగా అంటే ఆ రోజు మొదటి రోజు కాబట్టి మనతో బాగా అంటే పాత జ్ఞాపకాలు అవి ఇవి నెమరేసుకుంటూ చాలా ఆత్మీయత ప్రదర్శిస్తూ ఉంటారు. 2-3 రోజులు అయిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళకు ఉంటాయి. మనం నెమ్మదిగా కొద్దిగా వాళ్ళ కార్యక్రమాలకి ఆటంకం ఏర్పరిచే వాళ్ళలాగా అవుతాం అనమాట. వాళ్ళ దైనందిక చర్యలో మనం కొంచెం ఆటంకం అయినట్లు అనిపిస్తుంటుంది. అది మనం గ్రహించాలి. మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం, అయినా కూడా మన ఇంట్లో ఇంకొక బయట నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు అంటే అది వద్దనుకున్నా కావాలనుకున్నాడా కొంత అసౌకర్యం ఉంటుంది వాళ్ళకి కానీ వచ్చిన వాళ్ళకి కానీ. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత చివరికి వాళ్ళ మనసులో ఏంటబ్బా ఈయన తిష్ట వేసేలా ఉన్నాడే, పొమ్మలేము అలాగని చెప్పి ఉంచుకోలేము అనేటువంటి భావన కలుగుతుంది. అందుకనే ఇక్కడ చెప్పారు, ఏకరాత్రి తిథి గ్రామే పంచరాత్రి పురే తథాతిష్ఠేత్ యథా ప్రీతి ద్వేషోవా. కాబట్టి ఈ రెండు కలగకుండా ఉండే విధంగా ఉండాలన్నమాట. కాబట్టి ప్రాణం, అందుకని మనం ఎక్కువ రోజులు అంటే అత్యవసరం అయితే ఉండాలి. ఎలాంటి పరిస్థితులు ఉండాలి, అది కూడా మనం పోయిన చోట వాళ్ళకి నీ అవసరం ఉంది అనుకోండి, ఉదాహరణకి నీ అవసరం ఉంది వాళ్ళకి, నిజంగా మిమ్మల్ని రప్పించారు, అలాంటప్పుడు ఉండటంలో దోషం లేదని. మన అవసరానికి ఉండకూడదు, అది అన్నమాట అక్కడ అంతరార్థం. అది మనం కూడా పోతుంటాం, వివాహానికి పోతాం. అందుకనే ఇంకా ఒక గొప్ప విషయం అండి మన ధర్మంలో, ఎవరైనా అంటే ఇది అశుభానికి కూడా మనం పోతూ ఉంటాం. పోతే కొన్ని నియమాలు ఉన్నాయండి. పగలు పోతాం అనుకోండి, అశుభం జరిగింది ఒకరి ఇంట్లో, ఏదో మరణం జరిగింది, పొద్దున పోతాము, చూస్తాము, వాళ్ళతో మాట్లాడతాము, వాళ్ళకి ధైర్యం చెప్తాము, సాయంత్రం దీపం పెట్టే లోపల వచ్చేయాలంటారు. ఆ 10 రోజుల తర్వాత వాళ్ళు మిగిలిన కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవాలన్నమాట. 4-5 రోజుల తర్వాత ఉంటుంది, 10 రోజుల తర్వాత 10 రోజుల నుంచి మళ్ళీ కార్యక్రమం ఉంటాయి, దాన్ని ప్లాన్ చేసుకోవాలి 9 రోజులు. అందుకనే ఈ నియమం పెట్టుంటారు.
అంటే ఆ సమయంలో బయట వాళ్ళు ఉన్నారనుకోండి, అక్కడ కొంచెం వీళ్ళని చూసుకుంటూ ఉండాలి. కాబట్టి కొంచెం వాళ్ళ కార్యక్రమాలకు అవరోధం ఏర్పడుతుంది. అందుకని ఏం చెప్తారు, మనం వచ్చేసి మళ్ళా 10వ రోజు పోయి ఆ 3-4 రోజులు వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే చూడటము అలా చేయాలి. అందుకని ఆ 9 రోజులు కొంత విరామం ఇచ్చారనమాట. అంటే మనం ఇలా ఆలోచించాలి. ఆ తర్వాత మనం పోయి వాళ్ళకి ఆ విధంగా. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి అవసరం ఉన్నప్పుడు అంతవరకు మనం ఉండొచ్చు, తప్పు లేదు దాంట్లో, వాళ్ళ అవసరం తీరేంత వరకు. అంతేగాని మన అవసరానికి అవసరం ఉండకూడదు ఎప్పుడు కూడా. అది ఉంటే కొన్ని అనర్థాలకు దారి తీస్తుంటాయి. ఇదే దీంట్లో ఉండేటువంటి సూక్ష్మం అన్నట్టు, వేరేమి లేదు. అనవసరంగా మనం ఉండకూడదు అనేటువంటి సూచన. కానీ పూర్వకాలము అటువంటి ఉండవలసిన పరిస్థితులు ఉండేవి. ఎందుకంటే ప్రయాణ సౌకర్యాలు లేవు ఆ రోజుల్లో. ఉదయం ఒకవేళ ఉన్నామంటే రాత్రి చీకటి పడింది అనుకోండి, ప్రయాణ సౌకర్యాలు ఉండేది కాదు. అందుకనే పొద్దుగుంకి వచ్చినటువంటి అతిథి ఎప్పుడు వెళ్ళడం చెప్పేవాళ్ళు పూర్వకాలంలో. ఇప్పుడు అలా లేదు. మీరు 5 గంటలకు పోయి ఒక గంట సేపు ఉండి మళ్ళీ తిరిగి రావాలంటే అనేక సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి వచ్చేస్తుంటాం మనం ఉంటాం. ఆ విధంగా అందుకని చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఎవరికి కూడా అసౌకర్యం అనేది లేకుండా మనం వచ్చేస్తుంటే మళ్ళా వాళ్ళు వీళ్ళు రావాలని కోరుకుంటారనమాట. అలా లేకుండా అదే మొదటిసారి చివరిసారి అయిపోతుంది అనమాట వాళ్ళ ఇళ్ళకి పోవడం. ఈసారి ఎప్పుడైనా మీరు ఫోన్ చేసి మేము వస్తామండి అంటే వాళ్ళే ఏదో ఒకటి చెప్తారు. లేదండి మేము అలాంటి చోటుకి వెళ్తున్నామని చెప్పి నెమ్మదిగా వాళ్ళ మాట తీరులోనే మీకు అర్థమైపోవాలి. అదే ఇంగితం అంటారు. ఇంగిత జ్ఞానం అంటే అదే అన్నమాట. ఎదుటివాడి మాటలో మనం ప్రవేశించాలి. ప్రవేశించి వాడి మాటలో ఉన్నటువంటి ఆ కంఠంలో ఉన్నటువంటిది తరువాత బయటికి వచ్చిన తర్వాత మాటలో ఉన్నటువంటి అసలైన భావం మనం అర్థం చేసుకోవాలి. అంటే మన రాక వాళ్ళకి ఆనందం కలిగిస్తుందా లేదా అనే విషయం దాంట్లో తెలిసిపోతుంది అనమాట. దానికి అనుసరిస్తూ మనం ప్రవర్తిస్తే బంధాలు అనేది చాలా కాలం నిలబడుతుంది, లేకుంటే నిలబడదు, త్వరలోనే తెగిపోతుంది అనమాట. కాబట్టి ఏకరాతి గ్రామే పంచరాతి పురే తదాతిష్ఠే యథా ప్రీతి ద్వేషో వా నాస్తి జాయతే ప్రాణయాత్రా నిమిత్తం చ వ్యంగారే భుక్తవజ్జనే కాలే ప్రశస్త వర్ణానం భిక్షార్థం పర్యటేత్ గృహాన్. భిక్షార్థం పర్యటేత్ గృహాన్ అంటే ఎవరెవరు ఇంట్లో భిక్ష కోసం పోవాలంటే భిక్ష కోసమై ఇంట్లో నిప్పు చల్లారి తర్వాత ప్రాణయాత్ర నిమిత్తం, అది కూడా అంటే ప్రాణయాత్రకై ఆకలి తీర్చుకోవడానికై ప్రాణయాత్ర నిమిత్తించ వ్యంగారే భుక్తవత్ జనే అన్నారు. భుక్తవత్ అంటే ఏమిటి, జనం భోజనం చేసిన తర్వాత అని అర్థం. భుక్తవత్ జనే అంటే జనాలు భోజనం చేశాక తర్వాత నిప్పు చల్లారిన తర్వాత కాలే ప్రశస్త వర్ణానం, అది కూడా ఉత్తమ వర్ణస్త్ర గృహాల్లో యాచిస్తూ పర్యటించాలి. ప్రాణయాత్ర నిమిత్తంచ వ్యంగ అంటే ఇక్కడ విగత అంటే ఏమిటి, చల్లారిని అర్థం, నిర్వాణం చెందినవి అర్థం అనమాట. అంగారములు అంటే ఏమిటి, నిప్పు కణికలండి అంగారం అంటే. యస్మిన్ అంటే దేని యందో, అది వ్యంగారము అవుతుంది అనమాట. విగత అంటే చల్లారినవి, కాబట్టి ఇది వ్యంగారం అవుతుంది. అంటే ఏంటి, అంగారములు అంటే నిప్పు కణికలు అంటే ఏమిటి, వంట అన్ని అయిన తర్వాత అని అర్థం. అందుకనే ఈ రోజుల్లో ఇంటింటికి వచ్చి భిక్షాటన చేసే వాళ్ళు తగ్గిపోయారు. హాయిగా ఎక్కడో చోట కూర్చుంటారు, మనం చేస్తూ ఉంటాము. అందులో ఆహారం అడిగేటువంటి వాళ్ళు అసలు లేదు, పైసలే అంతా కూడా అన్నమాట. ఆ పైసలు కూడా మీరు తగినంత పైసలు ఇస్తాను, లేదంటే వాడు అక్కడే పెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ అనుభవం నాకు ఒకటి ఉంది అనమాట. ఒరిస్సాలో ఉన్నప్పుడు స్కూటర్ దొరుకుతుంటే వాడు వచ్చాడు, ఏదో అడిగారు కదని చెప్పి ₹10 బిళ్ళో ₹1 బిళ్ళో ఉంటే జోబులో తీసి పెట్టించాను అతనికి. తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను స్కూటర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి స్నానం ఏదో చేసుకొని బయలుదేరాను. ఆఫీస్ బయలుదేరాడు, చూస్తే ఆ ఇచ్చినటువంటి వాడి భిక్షగాడు ఇచ్చినటువంటి పైసలు స్కూటర్ పైన పెట్టి వెళ్ళిపోయాడు. అంటే వాడికి సాటిస్ఫై అవ్వలేదు అనమాట, తృప్తి పొందలేదు నేను ఇచ్చిన దాంతో. అందుకని నువ్వే తీసుకో అని చెప్పి నాకు ఇచ్చేసిపోయాడు వాడు, నేను ఇచ్చిన దాన్ని. కాబట్టి ఇలాగా ఎక్కడైతే ఉత్తమ వర్ణస్సుల గృహాల్లో యాచిస్తూ పర్యటించాలన్నమాట. ఉత్తమ గృహస్థులు అంటే ఏమిటి, వాళ్ళైతే కాస్త ఆలోచించి ఎంత ఇవ్వదాలి, ఎంత వీరు తృప్తిపరచగలదు అనేది ఆలోచించి ఇస్తారనమాట. కాబట్టి భిక్ష కోసమై ఇండ్లలో నిప్పు చల్లారిన తరువాత ప్రజలు భుజించిన తర్వాత కాలమేదో అది భుక్తవజ్జనము అంటే ఆ కాలమునందు ప్రశస్తములు అనమాట, శ్రేష్టములైన 3 వర్ణములు ఏవో
వాటి యందు ప్రశస్త వర్ణములు. అంటే పరివ్రాజకుడు తన ప్రాణయాత్ర కొనసాగడం కొరకు ఇండ్లకు అంటే ప్రాణయాత్ర కొనసాగండి జాతి పెట్టుకోవడానికి కాదండి, దాచిపెట్టుకోవడానికి కాదు అని అర్థం అనమాట. అంటే తనకు ఆ రోజుకి ఎంత జీవితానికి కావాలో అంతే అనమాట. ఆ విధంగా యాచించాలి. ఇంట్లో నిప్పు చల్లారినాక ప్రజలు భోజనం చేసిన తర్వాత తగిన కాలం నందు మెచ్చదగిన బ్రాహ్మణ క్షత్రియ వయసుల ఇండ్ల వద్ద భిక్షను పెట్టమని కోరుతూ తిరగాలన్నమాట. కామక్రోధ తదా దర్ప మోహ లోభాదచ్చయే తాంసు దోషాన్ పరిత్యజ్య పరివ్రాట్ నిర్మమో భవేత్. ఎలా ఉండాలి? కామక్రోధ తదా అంటే భిక్షం ద్వారా సంపాదించిన అన్నము తినడమే దైవోపాసనం అని అంటున్నాడు అనమాట. కృత్వేది అంటే అగ్నిహోత్రము. సన్యాసం తీసుకోకముందు ఆరాధిస్తున్న అగ్నిని తన శరీరంలో ఉండునట్లుగా అభయం సర్వభూతేభ్యో దత్వాయశ్చరేత్ ముని తస్యావి సర్వభూతేభ్యో నభయం విద్యాత్ క్వచిత్ కృత్వా అగ్నిహోత్రం స్వశరీర సంస్థం శారీరం అగ్నిం సముఖే జుహోతి విప్రస్తు వైక్షోభగతై హవిర్భి చిత అగ్నికానాం వ్రజతి స్మ లోకాన్. అంటే తన శరీరంలో ఉన్నటువంటి జఠరాగ్ని అగ్నిహోత్రం వేల్చి భిక్ష ద్వారా సంపాదించిన ద్రవ్యాలను హవిస్సులుగా చేసి తన నోటిలో హోమం చేసే విప్రుడు అగ్నిహోత్రం చేసేవారు చేరే లోకాలు వెళతారు. చూడండి ఎంత గొప్పగా చెప్పండి. చితాగ్నితో జఠరాగ్ని భుజించుతున్నది నేను కాదు అని చితా చైతన్యం అనే అగ్నితో అని అనుసంధానం తలుచుకోవడం చేసుకుంటూ ఎవడు హోమం చేస్తున్నాడో అతడు లోకాన్ అర్థమేమనగా ప్రతిదినము అగ్నిహోత్రం చేసుకుంటూ ఉండే వారి యొక్క లోకములకు చేరుకుంటున్నాడు అని ఉపాసనా ఫలం చెప్తున్నామట. కాబట్టి భిక్షం ద్వారా సంపాదించుకున్న అన్నం తినడమే దైవోపాసన అనమాట. ఆ విధంగా కృత్వేతి అంటే అగ్నిహోత్రము. సన్యాసం తీసుకోక ముందు ఆరాధించిన అగ్నిని తన శరీరంలో ఉండునట్లు మంత్రాలతో ఆవాహన చేసుకొని నిలుపుకొని ప్రాజాపత్య ఇష్టి తర్వాత అంటే తన యందు అగ్నిని ఉంచుకొని భిక్షారూపములై అవిస్తులతో హోమకుండము స్థానంలో ఉన్న తనదైన నోటి యందు అంటే మన యజ్ఞము చేసేటప్పుడు ఏం కావాలి? మనకి హోమకుండం కావాలి, దాంట్లో అవిస్తు కావాలి. ఆ విధంగా దాన్ని ఏమని ఇక్కడ ఒక సన్యాసికి ఏం చేయాలి? భిక్షారూపంలో ఉండేటువంటి హవిస్సుతో హోమకుండం స్థానంలో ఉన్నట్టు ఇక్కడ హోమకుండం ఏమిటి? నోరు అన్నమాట. కాబట్టి భిక్షాటనంతో వచ్చినటువంటి హవిస్సును ఈ నోటి యందు ఉంచి అదే హోమకుండం. కాబట్టి దాన్ని ప్రాణాలతో కూడి ఉన్న జఠరము అంటే కడుపులోని అగ్నిని ఉద్దేశించి ఏం చెప్పాలి? చితాగ్నితో జాటరాగ్ని భుజించుతున్నది నేను కాదు అని చితా చైతన్యం అనే అగ్నితో అనుసంధానం తలుచుకోవడం చేసుకుంటూ ఎవడు హోమం చేస్తున్నాడు అంటే ఏమిటి? తాను రోజు హోమం చేయడు, కానీ మరి దేన్ని హోమం చేయాలనుకుంటున్నాడు అంటే శరీరంలో ఉన్నటువంటి జఠరాగ్ని అగ్నిహోత్రం అన్నమాట. అది దానికి ఏమి చేయాలి? హవిస్సు అందించాలి. మరి ఆ హవిస్సు ఏమిటి? భిక్ష ద్వారా సంపాదించిన ద్రవ్యాలన్నమాట. వాటినే హవిస్సులుగా చేసి మరి హోమం ఏమిటి? తన నోటిలో హోమం చేసే విప్రుడు అగ్నిహోత్రం చేసేవారు చేరే లోకాలను వెళతాడు. కృత్వా అగ్నిహోత్రం స్వశరీర సంస్థం శారీరం అగ్నిం స్వముఖే జుహోతి విప్రస్తు వైక్షోభగతై హవిర్భి చితాగ్నికానాం వ్రజతి స్మ లోకాన్. అంతేకాదు సర్వప్రాణులకు కూడా అభయం ఇచ్చి సంచరించే మహామనీషి అయిన మునికి అభయం సర్వభూతేభ్యో దత్వా అంటే ఇచ్చి యహ చరతే ముని, ఏ ముని ఇలా సంచరిస్తూ ఉంటాడో ఎవరు ఇతర ప్రాణుల నుంచి భయం అనేది ఏది ఉండదు ఎవరికి? తస్యావి సర్వభూతేభ్యో న భయం విద్యతే క్వచిత్. ఇతర ప్రాణుల నుండి తనకు ఎప్పుడు భయం ఉండదండి. ఎప్పుడు ఉండదు అంటే అభయం సర్వభూతేభ్యో దత్వా యచ్చరతే ముని అన్నారు. అభయం అంటే ఏమిటి? మిగిలిన ప్రాణులు తాను రక్షిస్తూ ఉంటే అభయం ఇస్తే అటువంటి మహామనిషి అయిన మునికి ఎక్కడా కూడా ఇతర ప్రాణుల నుంచి భయం అనేది ఏది ఉండదు. అంటే తాను ప్రాణహాని కలిగించలేదు ఏ ప్రాణికి కూడా. సర్వప్రాణులకు అభయం ఇచ్చి సంచరిస్తున్నాడు కాబట్టి తనకు కూడా ఇతర ప్రాణుల నుంచి భయం అనేది ఏది కూడా ఉండదు అని చెప్పడం జరిగింది అన్నమాట. కాబట్టి ఈ విధంగా పరివ్రాజకుడు దేశ సంచారం చేసే సన్యాసి కామము క్రోధము దర్పము కామ క్రోధ తదా దర్ప మోహ లోభాదయశ్చయే తాంతు దోషాన్ పరిత్యజ్య
పరివ్రాట్ నిర్మమో భవేత్. కాబట్టి కామం, క్రోధం, అలాగే దర్పం, మోహం, లోభం, కామ క్రోధ తథా అంటే అదేవిధంగా దర్ప మోహ లోభాదయచ్చ, దర్పము, మోహం, లోభమున్న దోషాలను కూడా పూర్తిగా విడిచిపెట్టి పరివ్రాజకుడు తాంతు దోషాన్ పరిత్యజ్య, ఆ దోషమును పరిత్యజ్య అంటే వదిలిపెట్టి పరివ్రాట్ నిర్మమో భవేత్, అహంకారం లేనివాడుగా కావాలి అన్నమాట. ఏ మమకారం అహంకారం లేనివాడుగా కావాలి. అప్పుడు అభయం సర్వభూతేభ్యో దత్వా హెచ్చరతే ముని తస్యాభి సర్వభూతేభ్యో నభయం విద్యతే క్వచిత్. అటువంటి వానికి ఏ ముని అయితే సర్వభూతములకున్నో తన వల్ల భయం కలుగుదని ప్రకటించి దానికి తగినట్టు నడుచుకుంటాడో అతని సమస్త భూతాల నుంచి ఒకనొకప్పుడు అయినా భయం కలగదు. భౌతికమైన అగ్నిహోత్రమును తన శరీరమందు చేర్చుకొని శారీరకమైన అగ్ని, జాతరాగ్ని, తన నోరు అనే కుండము నుంచి ఆహారం భిక్షను అడుగుట ద్వారా లభించిన హవిస్సులు, ఆహార పదార్థాలు చితాగ్నితో చైతన్యం అనే అగ్ని అంతు సమర్పిస్తున్నాడు. ఆ ముని పరివ్రాజకుడు నిత్యాగ్నిహోత్రి అయిన గృహస్థుని వలె ఉత్తమ లోకాలకు చేరుకుంటాడు. ఆ తర్వాత అండి. అవునా, సరే. తత్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీచ రఘో బ్రాహ్మణేభ్య శుభమత్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాళే వర్షత పద్యన్న పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయ అపుత్ర పుత్రిణస్తంతో పుత్రిణస్తంతు పౌత్రిణః అధనాథనాథంతో జీవంతు శరదాశతం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ సమర్పయామి యదక్షపద పృష్టం మాత్రాహీనం యద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాని చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహే